బావ విషయంలో నాకు బాధ తగ్గి భయం పెరుగుతోంది సూర్య. నీకు జీవితాంతం నేను తోడుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీలో ఎంకరేజ్ చేసే ఆఫీసర్స్ ఉంటే మిరాకిల్స్ జరుగుతాయి. ఐ ప్రూవ్ ఇట్. నిజం చెప్పాలంటే ఈ కేసు విషయంలో నా స్వార్థం కూడా ఉందయ్యా. నీ అంచనాలు నిజమై సంతోష్ గారు బ్రతుకుంటే మాత్రం నా అంత సంతోషించే మనిషి ఇంకొకటి ఉండడయ్యా. ఆ అమాయకురాల ఐశ్వర్యకి నేనివ్వబోయే అద్భుతమైన గిఫ్ట్ ఇదే అవుతుంది. ఓకే సార్, ఉంటాను సార్. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నానమ్మా. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. సార్, వికారాబాద్ నుంచి కోయిదూరు వచ్చారు. రమ్మను. ఓకే సార్. సార్ రమ్మంటున్నారు. అలాగేనమ్మా. నమస్కారం దొరా. నమస్కారం, రండి రండి దొరా, రండి కూర్చోండి. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను దొరా. మీరెలాగున్నారు? ఇదిగో ఇలా. ఆ దొర ఎట్లా ఉన్నారు దొరా? బాగానే ఉన్నాడు, కోలుకుంటున్నాడు, స్పృహలోకి వచ్చాడు. పాపం, నెల క్రితం మోటార్ కారు దొర్లుకుంటూ లోయలో పడి పేలిపోయింది. ఈ దొర అదృష్టం కొద్దీ పేలక ముందే అందులో నుంచి జారి బండరాయి మీద పడ్డాడు. ముఖం చితికిపోయింది దొర. మా నాటు వైద్యంతో ఆయన ప్రాణాలు కాపాడగలిగాం, కానీ చితికిన ముఖం మార్చలేం కదా దొర. అందుకే ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చాం. ఆయన మీకు తెలిసిన వాడు కావడం ఆయన అదృష్టం దొర. అదే చెప్పాను కదా దొరా, ఆయన కంపెనీకి నేను పేనల్ డాక్టర్ని. అందుకే ఎక్యూట్ కేర్ తీసుకుని ఆయనకి ప్లాస్టిక్ సర్జరీ చేశాను. దానివల్ల ఏమవుతుంది దొర? ప్లాస్టిక్ సర్జరీ అంటే అతని ఒంటి మీద కాలిపోయిన చర్మాన్ని తీసేసి, పాడైన భాగాన్ని కూడా తీసేసి, అతని చర్మాన్నే ఇంకొక చోటు నుంచి తీసి దెబ్బతిన్న స్థానంలో అతికించడం అన్నమాట. దానివల్ల మనిషి మారిపోతాడా దొర? ప్లాస్టిక్ సర్జరీ చిన్నదే అయితే కొద్దిపాటి మార్పు ఉంటుంది. కాకుండా చాలా పెద్దదైతే టోటల్ మనిషి మొహంలో మార్పు ఉంటుంది. ఇప్పుడు ఆ దొర ముఖం ఎట్లా ఉంది దొర? టోటల్ రూపం మారిపోయినట్లే. ఇది నువ్వు తీసుకొచ్చిన సంతోష్ మొహం. ఇది ప్రస్తుతం సంతోష్ మొహం. చాలా తేడా వచ్చింది కదా దొరా. అవును. మరి స్పృహలోకి వచ్చినానంటున్నారు కదా, వాళ్ళని కలిశారా దొరా? లేదు కోయిదోరా, ఇక్కడ పెద్ద సమస్య వచ్చింది. ఆయన చాలా పెద్ద కంపెనీకి ఓనర్, మంచి ఫ్యామిలీ. కానీ 2 నెలలుగా ఆయన చాలా కేసుల్లో ఇరుక్కున్నారు. చేయని తప్పుకి చాలా దారుణంగా శిక్షించబడ్డారు.
ఇప్పుడు పోలీసులు అతని కోసం వెతుకుతున్నారో వదిలేశారో లేకపోతే ఆయన చనిపోయాడనుకొని కేసు క్లోజ్ చేశారో ఏమైందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళకి చెప్పినా అది 10 మందికి తెలిసే అవకాశం ఉంది. అందుకే ఇంతవరకు సంతోష్ విషయం ఆయన భార్యకే చెప్పలేదు. తను టోటల్ కాన్షియస్, అదే స్పృహలోకి వచ్చాక తను ఎలా చేయాలనుకుంటే అలా చేయని. మనం మాత్రం బయట పెట్టకూడదని అనుకున్నాను. ఒకసారి దొరని చూడాలనుకుంటున్నాను. చూడొచ్చా స్వామి? బై ఆల్ మీన్స్. దానికి అభ్యంతరం ఏముంటుంది? పదండి చూద్దరు గాని. ఇదే సంతోష్ గారి రూమ్ ద్వారా. సంతోష్, 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 సంతోష్. సంతోష్, సిస్టర్, సిస్టర్, సార్ ఈ బెడ్ మీద పేషెంట్ సంతోష్ ఏమయ్యారు? ఏమో సార్, నాకు తెలీదు. సర్లే నువ్వెళ్ళు. ఓకే సార్. డామేట్, ఎవరికి తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోతాడు? అసలు ఏమైపోయాడు? ఎక్కడికి పోయాడు? పోలీసులకు లొంగిపోయాడా? పగ తీర్చుకోవడానికి వెళ్ళాడా? లేక తన భార్యను చూడడానికి వెళ్ళాడా? అశ్విని, అమ్మా అశ్విని, ఎక్కడ ఈ దొంగ పిల్ల? ఎక్కడ దాక్కుంది దొంగ అశ్విని? పాలు తాకుండా ఎక్కడ నక్కింది అశ్విని? అపూర్వ, నీతో ఓ విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి. నీకు అరుంధతి ఎలా పరిచయం? నీకు తనకి ఎప్పటి నుంచి పరిచయం? అరుంధతికి నీ మీద కోపం, అధికారం చూపించేంత చనువు ఎలా వచ్చింది? అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న పరిచయం ఎలాంటిది? చెప్పపూర్వ, నీ సమాధానం ఎలాంటిదైనా అది వినడానికి, తట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పు, అసలేం జరిగింది? చెప్పపూర్వ, పర్వాలేదు, ఎలాంటి విషయాన్నైనా నేను తట్టుకోగలను. చెప్పు, చెప్పపూర్వ, చెప్పు.
యాక్చువల్గా నేను అమ్మా అమ్మా అశ్విని లేమ్మా. అమ్మో రక్తం, ఏంటమ్మా ఇది? నెమ్మదికి రావాల్సింది కదా. ఊరుకో, మా అమ్మవు కదూ. అలాగే ఉండు. తగ్గిపోతుందమ్మా నా బంగారం కాదు. అలా చూస్తూ నిలబడతారేంటి? వంటింట్లో నుంచి కాఫీ పొడి కానీ పసుపు కానీ తీసుకురండి. అయ్యో తగ్గిపోతుందమ్మా. డాక్టర్కి ఫోన్ చేయండి. అయ్యో మా అమ్మ కదూ. ఊరుకోమ్మా. చిన్న తల్లికి ఎంత దెబ్బ తగిలిందమ్మా. ఏం లేదు నాన్న, తగ్గిపోతుంది తగ్గిపోతుంది, ఏడవకు. ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? వెళ్ళరే. రక్తం చూడండి ఎలా వస్తుందో. ఏంటి హడావిడి? నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? పాపను ఎందుకంత టెన్షన్ పెడుతున్నావు? వదిలే. ఏం లేదమ్మా, ఏం కాలేదు, చిన్న దెబ్బ అంతే. చిన్న దెబ్బ ఏంటి? అంత దెబ్బ తగిలి రక్తం వస్తుంటే నువ్వు ఆపుతావా? పిల్లలన్నాక ఆడరా పడరా? దెబ్బలు తగుల్చుకోరా. ఇవన్నీ మామూలు విషయాలే, నువ్వు పెద్ద ఇష్యూ చేయకు. ఏం లేదు నాన్న. అశ్విని, ఇది చాలా చిన్న దెబ్బ, కాసేపే నొప్పి ఉంటుంది అంతే, తర్వాత తగ్గిపోతుంది. సరేనా? అయినా నా బంగారు తల్లికి ఇదసలు దెబ్బే కాదు. నువ్వు సోల్జర్ అవ్వాలనుకుంటున్నావు కదా. సోల్జర్స్ ఇంత చిన్న దెబ్బలకి ఏడుస్తారా? లేదు కదా. దట్స్ గుడ్, గుడ్ గర్ల్. అది నా అశ్విని అంటే. ఇప్పుడు నువ్వు అసలైన సోల్జర్వి. వెళ్ళు, వెళ్ళి పడుకో. ఉదయం కల్లా తగ్గిపోతుంది. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. నా మీద ఏదైనా కోపం ఉంటే నన్నానండి, అంతేగాని పసిదాని మీద చూపిస్తారే. అంత రక్తం వస్తుంటే ఏం లేదని చెప్పి ఎలా పంపిస్తారు? కన్న బిడ్డతో అంత నిర్దాక్షిణ్యంగా, అంత రాక్షసంగా ఎలా బిహేవ్ చేయగలుగుతున్నారు? ఏం చేయమంటావు చెప్పు, ఏం చేయమంటావు? ఈరోజు నువ్వు ఉన్నావు కాబట్టి ముద్దు చేస్తావు, గారం చేస్తావు. రేపు నువ్వు వెళ్తే అప్పుడెవరు చూస్తారు? ఎవరు గారం చేస్తారు? ఈ రోజుకి పోనీ అని వదిలేయొచ్చు, కానీ అది సెన్సిటివ్గా మారి మేమెవరో నచ్చక నువ్వే కావాలని అడిగితే, బెంగ పెట్టుకుంటే? ఈ ప్రశ్నలకు నా దగ్గరైతే సమాధానం లేదు. నీ దగ్గరుంటే నీ ఇష్టం.
ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? ఈ టైంలో అయితేనే మీరు ఒంటరిగా ఉంటారని. అచ్చా, సరే చెప్పు. మీతో మాట్లాడాలి. మాట్లాడుతూనే ఉన్నాగా. ఇలా కాదు, పర్సనల్గా. ఇప్పుడు నాకు బయటికి రావడానికి కుదరదు. అందుకే నేనే లోపలికొచ్చాను. లోపలికా? ఇంట్లో కాదు, కాంపౌండ్లోకి వచ్చానంటున్నాను. అచ్చా, సరే వస్తున్నా. ఏంటి? అదే మేడం, అనుమానం మీ మీద రాకుండా మొత్తం నా నెత్తినేసుకొని వెళ్ళిపోయా కదా మేడం. మీరు నాకు ఇస్తానన్న డబ్బు. ఏంటి డిమాండా? అది కాదు మేడం, కానీ నేను బతకాలి కదా. నన్ను తిట్టారు, కొట్టారు, బయటికి గెంటేశారు. ఇంత చేసినా నేను కిక్కురు మనకుండా మొత్తం భరించాను కదండి. యజమాని తప్పు నెత్తినేసుకోవటం త్యాగం అన్నట్టు మాట్లాడతావేంటి? అది ఉద్యోగస్తుల డ్యూటీ, భరించాలి. అలా భరించినందుకు జీతం తీసుకున్నావు కదా, ఇంకేం కావాలి? అదేంటి మేడం అలా మాట్లాడతారు? ఇది అన్యాయం. మీ అవసరం తీరాక ఎంగిలి విస్తరాకులా విసిరి పారేస్తారా? ఏంటే పెద్ద పెద్ద డైలాగులు పేలుస్తున్నావు? నీకేమన్నా నేను కంపల్సరీ కమిట్మెంట్ ఇచ్చానా? అసలు నీలాంటి దాన్ని చంపకుండా వదిలేయడమే గొప్ప. మూసుకొని బయటికి నడు. మేడం, బెదిరిస్తే బెదిరిపోయి వెనక్కి వెళ్తానని మాత్రం అనుకోకండి. ఇటు నుంచిటే నేరుగా అలేఖ్య గారిని కలిశాననుకోండి. వెళ్ళు, వెళ్ళవే. వెళ్తానన్నావుగా, వెళ్ళు. అలా వెళ్తే ఏమవుతుందో తెలుసా? మరి ఇదంతా చేసింది నువ్వే కానప్పుడు ఇంతకు ముందు ఎలా ఒప్పుకున్నావే అంటుంది అలేఖ్య. అలా ఒప్పుకున్నావు అంటే ఇద్దరు తోడు దొంగలే అని డిసైడ్ చేసి ముందు నిన్ను షూట్ చేసి పారేస్తుంది. వెళ్ళు. క్రైమ్ చేయడం చాలా ఈజీ నీలాంబరి. అది బయటపడకుండా మెయింటైన్ చేయడం చలికాలంలో ఎవరెస్ట్ ఎక్కడం కన్నా చాలా కష్టం. ఇంకెప్పుడు నాతో గేమ్స్ ఆడకు. వెళ్ళు. మేడం, ప్లీజ్ మేడం, ఇక్కడ జరిగిన దానికి ఇంకెక్కడా నేను తలెత్తుకోలేకుండా ఉన్నాను.
మీరేదో చేస్తారన్న నమ్మకంతో నేను ఎందుకు తెగించాను. నన్ను అన్యాయం చేయకండి మేడం, ప్లీజ్. ఇది నువ్వు మెయింటైన్ చేయాల్సింది. ఇదే బుద్ధి నువ్వు వచ్చినప్పటి నుంచి చూపించుంటే ఈ పాటికి పోన్లే పాపం అనుకొని 1-2 కోట్లో మొహాను కొట్టి వెళ్ళమనేదాన్ని. కానీ ఇప్పుడు నువ్వు ఏం చేసినా ఎలా చచ్చినా ఇవ్వను. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు, నీ గొంతు నాకు వినిపించకు. నౌ అవుట్. మేడం ప్లీజ్. గెట్ అవుట్.